సావిత్రిబాయి పూలే బుర్రకథ. కథకురాలు సీత. వంతలు రాణి రఘు. జయము జయము మన భారత మాతకు జయము ద్విగిజయము. తందానే తన అమ్మ భారతి చదువులమ్మ నీకే మృక్కెదము. తందానే తన సిరుల తల్లి మా లక్ష్మీదేవి నిన్నే వేడెదము. తందానే తన దుష్ట సంహారి దుర్గమ్మ నీకు ప్రణతులమ్మ. తందానే తన తందానా తందానా దేవనందనానా కలిగిట జుంతరిత. అక్క, ఈరోజు ప్రార్థనలో ముగ్గురు అమ్మవార్లనే ప్రార్థన చేశావు. అంటే ఈరోజు ఎవరైనా అమ్మవారి కథ చెప్తున్నావా? రాణి, నువ్వుండు. అక్క, మాకు ఈరోజు భారత, భాగవత, రామాయణ కథలు కాకుండా ఇంకా వేరే ఏమైనా చెప్పక్క. అవునక్క, అన్నయ్యకు భారత భాగవతాలు కాక బాహుబలి 2 కథ లేదంటే కబాలి కథ చెప్పు, చాలా బాగా వింటాడు. ఏ రాణి, నేను అన్నది ఆ సినిమా కథలు కాదు. పరమ పవిత్రమైన మన గ్రంథాలలోని మహనీయుల మానవుల పట్ల దేవతలైన వారి కథలేమైనా చెప్పక్క. అలా అడిగావు, బాగుంది. నువ్వు చెప్పక్క. ఒరే తమ్ముడు, చెల్లి, మీరిద్దరూ ఇలా అడగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అయ్యవార్ల కథలు కాక కొత్త కథ బడుగు బలహీనుల పట్ల ఆరాధ్య దేవత అయిన అమ్మ కథ చెప్పుకుందాం, వినండి. కన్న బిడ్డలు లేరు తందానా, కన్న తల్లి కాదు తందానా, రైతు బిడ్డ తాను తందానా, ధైర్యమున్న తల్లి తందానా, భారతమ్మున పుట్టి తందానా, జగతికెక్కిన తల్లి తందానా, మన ఆడబిడ్డరా తందానా, తందానా తందానా దేవనందనానా తకటా తకిట తక తరికిట తరికిటత. ఇవన్నీ ఉన్నవారెవరబ్బా? ఆమె ఎవరై ఉంటారు? అమ్మంటే నువ్వైతే కాదులే. నేనన్నానా? ఏదో ఉత్తినే అన్నాలే. ఎందుకలా కయ్యమంటావు? మనం వాదులాడుకోవడం ఆపితే అక్కే చెబుతుంది కదా. నువ్వు చెప్పక్క. వినండి మరి. 1831లో తందానా తాన తందన, జనవరి 3న మహారాష్ట్రలో తందానా తాన తందన, నైగాననే పల్లెటూరులో తందానా తాన తందన, రైతు ఇంటిలో పుట్టిన బాలిక తందానా తాన తందన, ఇంతెంతయి ఆకాశమంతయి తందానా తాన తందన, అందలమెక్కిన మహిళామణి తందానా తాన తందన, తందానా తందానా దేవనందనానా తరికిట జుంతరిత. ఆమె మన చక్కని తల్లి, సంస్కారవల్లి సావిత్రిబాయి పూలే. మహారాష్ట్రలో నైగాన్ అనే గ్రామంలో 1831 జనవరి 3న సంప్రదాయ రైతు కుటుంబంలో జన్మించింది. సంఘసేవే పరమావధిగా జీవించింది. ఇందులో విశేషమేమున్నది? నేను చేశాను మొన్ననే స్వచ్ఛ భారత్. నన్ను పొగుడతావా అక్క? అవునక్క, మన రాణి స్వచ్ఛ భారత్ చాలా బాగా చేసింది. మొన్న వాళ్ళింటి ముందున్న చెత్తంతా ఊడ్చి మా ఇంటి ముందు పోసి మహా బాగా చేసిందిలే సంఘసేవ. అది కాదన్నయ్య, మీ ఇంటి ముందు చెత్త ఊడవండి అన్నారు కానీ ఎవరి ఇంటి ముందు పొయ్యకండి అని చెప్పలేదు కదా. అందుకే అలా చేశాను. నాకేం తెలుసు? ఏం తెలుస్తుంది? ఉత్త మట్టి బుర్ర. పరమానందయ్య శిష్యురాలువి కదా. విషయం పూర్తిగా వినకుండానే తెలుసుకోకుండానే మొదలు పెడతావే. చెత్తను ఊడ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలో, అంటే నా ఉద్దేశంలో డస్ట్బిన్లో వెయ్యమన్న విషయం నీకెలా తెలుస్తుంది? అంటే నేను తెలివి తక్కువదాన్నా? నీ ఉద్దేశం? అబ్బే, నేను అలా అనలేదు. నీకు తెలివి ఎక్కువనే, అతి తెలివి అంటున్నాను. అంటే అంటే అబ్బబ్బా, ఆపండి మీ లొల్లి.
మీరు అనుకునే విధంగా హాయిగా చాలా తేలిగ్గా సుఖపడుతూ చెయ్యలేదు. చాలా కష్టాలను భరించింది. కష్టాలా? పేరు పొందింది అంటున్నావు, కష్టాలంటున్నావు ఏమిటక్క? రైతు బిడ్డ మన సావిత్రిబాయి అన్నపూర్ణ కదరా భలిబలి. 9 ఏళ్ల నాడే జ్యోతిరావు తోటి పెళ్లి జరిగే కదరా భలిబలి. జ్యోతిరావు బడుగుల పాలిటి ఆత్మ బంధువురా భలిబలి. ఆయన మాటలే వేదవాక్కుగా ఆమె నడిచే కదరా భలిబలి. భలిబలి భలిబలి భలారే బలి తానే తందనానా. అయ్యో, నాకన్నా చిన్నగున్నప్పుడే పెండ్లయిందా అక్క? అవును చెల్లెలా, ఆ రోజుల్లో ఇలాగే బాల్య వివాహాలు చేసేవారు. ఆ విధంగానే 9 ఏళ్లున్న సావిత్రిబాయికి 31 ఏళ్ల జ్యోతిరావుకు పెళ్లి జరిగింది. ఇదొక్కటే కాదు, వారిలో చాలా మూఢాచారాలుండేవి. ఏమిటక్క అవి? ఆడపిల్లలు గడప దాటి బయటికెళ్ళరాదు, తందాన తన అక్షరాలను దిద్దుకుంటూ చదువు నేర్వరాదు, తందాన తన నిమ్న జాతులను కడుహీనముగా ఈసడించేవారు, తందాన తన పశువుల కంటే నీచముగా వ్యవహరించేవారు, తందాన తన తందానా తందానా దేవనందనానా తరిగిట జంతరిత. మరి ఎవరూ వాళ్ళకి బుద్ధి చెప్పలేదా అక్క? ఎవరూ ఎందుకు చెల్లెలా, జ్యోతిరావు పూలే చేసిన పని అదే కదా. సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి ఆమెను విద్యావంతురాలను చేశాడు. ఓహో అలాగా. అయినా ఆమె ఒక్కదానికి నేర్పటం వల్ల జరిగిన లాభం ఏమిటి? అవును తమ్ముడు, సరిగ్గా సావిత్రిబాయి పూలే కూడా ఇలాగే ఆలోచించింది. నేను ఒక్కదానినే చదువుకోవడం వల్ల లాభం లేదు, మహిళలందరూ కూడా నాలానే విద్యావంతులైతే సమాజం బాగుపడుతుంది, మూఢాచారాలను రూపుమాపటం సులభమవుతుంది అని ఆలోచించి 1848వ సంవత్సరంలో తన 18వ ఏట మహారాష్ట్రలోని పూణేలో ఒక ఇంట్లో మొట్టమొదటిసారిగా 9 మంది పిల్లలతో బడిని ప్రారంభించింది. కుల వ్యవస్థను ధిక్కరించేసై, పితృస్వామ్యంను వ్యతికరించేసై, శూద్రుల హక్కుల కోసము సై పోరాటము తాను చేసేను సై. పలానాటి బాయి తమ్ముడా సై మేలు బాలనోయ్ దాదానా, పలానాటి బాయి తమ్ముడా సై మేలు బాలనోయ్ దాదానా తరిగిట జుంతరిత. అబ్బా, ఇట్లా మనం చేసే పనులకు ఎవ్వరూ అడ్డు చెప్పకుంటే నేను కూడా చేస్తా. అవునవును, అప్పుడు నేను విందామా మన రాణి గారి గద చక్కనైన కదరా తందానే తాన అని అక్కలా పాడుతాను. అన్నయ్య, నీకు తమాషాగా ఉందా నేనంటే? అవును, మీ ఇద్దరికి తమాషాగానే ఉంది. ఆమెను సంఘ సేవలో ఎలా బాధ పెట్టారో చూడండి. వీధి వెంబడి బడికి పోతుంటే అయ్యో అయ్యయ్యో, చీర పైన బురద చల్లేవారు అయ్యో, చీరపైన బురద చల్లేవారు. వీరికి పుట్టిన సంతానం కూడా సేవ చేయునాని అయ్యో, సేవ చేయునాని. సంతానమ్మే కావద్దని పసురు పోసినారు అయ్యో, తల్లికి నరకం చూపినారు, తల్లికి నరకమే చూపారు అయ్యో. ఎన్ని బాధలైన ఓర్పు తోడా తాను భరించెనురా తందానా దేవనందనానా తరిగిట జుంతరిత. అయ్యో, అప్పుడు ఏమైందక్క? ఏమవుతుంది? తన పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వారికి ఎదురు తిరిగి రుద్రమదేవై నిల్చెరా సై, శత్రువులకు బుద్ధి చెప్పేరా సై, అపరకాలిగా మారేరా సై, అపరకాలిగా మారేరా సై, అంతరాల రూపు మాపేరా సై, బడుగుల పక్షం నిల్చెరా సై, అందరికి తాను అమ్మాయరా సై, బలానంటి బలి తమ్ముడా సై మేలు బలానోయ్ దాదానా తకతా తకిట తక తరికిట తరికిట తా. అక్క అక్క, ఆ తర్వాత ఏమైందో నేను చెప్తా.
ఆమె ధైర్యాన్ని, సాహసాన్ని, తెగింపును చూసి మిగతా మహిళలంతా ఆమె వెనుకుండి ఆధిపత్య వర్గాలకు ఎదురు తిరిగారు. అంతేనా? అవును తమ్ముడు, అందరూ ఆమె సామాన్య వ్యక్తి కాదని, సామాజిక శక్తిగా అవతరించిన దైవం అని భావించి తోకముడిచారు. అలా కొంతమంది సహకరించగా మోరో విఠల్, వాల్వేకర్, దియోరావ్ ప్రముఖుల సహాయంతో 1851లో మరల పాఠశాల స్థాపించి ఆనాటి ప్రభుత్వానికి బాలికల విద్యకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అబ్బా, నిజంగా మహిళలందరూ సావిత్రిబాయి పూలేనే ఆదర్శంగా తీసుకోవాలి కదక్క? అబ్బే లేదు, రాణి గారని తమని ఆదర్శంగా తీసుకోవాలి కదా, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ చేయటంలో. తమ్ముడు, చెల్లెను ఏద్దావా చెయ్యకు, కానీ తాను చెప్పినట్టు ఒక్క మహిళలే కాక ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. సంఘం కోసమే జీవితాన్ని త్యాగం చేసెనురా, అరరే త్యాగం చేసెనురా. అనాథ స్త్రీలకు ఆశ్రమాలను కట్టించెను కదరా, తానే కట్టించెను కదరా. సత్యశోధక సమాజాన్ని ఏర్పరిచెను కదరా, అవును ఏర్పరిచెను కదరా. వితంతు వివాహాలెన్నో చేసి పెళ్లి పెద్దాయే, అరరే పెళ్లి పెద్దాయే. కులాలు మతాలు లేనే లేవని చాటి చెప్పినాది, అరరే చాటి చెప్పినాది. ప్లేగు వ్యాధి పీడితులకు సేవలెన్నో చేసేరా, అరరే సేవలెన్నో చేసే. అలా 1890లో దశకంలో దుర్భరమైన ప్లేగు వ్యాధి బారిన పడ్డ ఎంతో మందికి సేవ చేస్తూ 1897 మార్చి 10న ప్లేగు వ్యాధికి గురై ఒక బాలుడికి సేవలందిస్తూ తాను ఆ వ్యాధి బారిన పడి తుది శ్వాస విడిచింది. అయ్యో, తాను ఆ వ్యాధితోనే చనిపోయిందా అక్క? అవును తమ్ముడు, ఆ రోగమే ఆమెను బలి తీసుకుంది. అయినా అక్క, ఆమె ఇప్పుడు మన సమాజానికి సేవలు అందించిన మహనీయురాలిగా జీవించే ఉంది కదా అక్క? అవును చెల్లి, నువ్వు చాలా చక్కగా చెప్పావు. ఎన్నో జన్మల పుణ్యఫలముగా తాను అవతరించే, అవును తాను అవతరించే. సహనము, సేవ, ప్రేమ భావమే తానుగా జీవించే, అవును తానుగా జీవించే. క్రాంతిబాయి అని పేరు పొంది పూజలందుకోనే, అవును పూజలందుకోనే. సావిత్రిబాయి చల్లని తల్లని కీర్తి నొందినాది, అవును కీర్తి నొందినాది. మహిళలలో నా ధ్రువతారై తాను నిలిచినాది, అవును తాను నిలిచినాది. ఇలా మన అమ్మ సావిత్రిబాయి చేసిన సేవలకు, త్యాగానికి గుర్తుగా ఆమెకు జయంతి రోజైన జనవరి 3న దేశమంతా ఘన నివాళులు తెలుపుతున్నారు. ఎందరో ఆమె బాటలో పయనించాలని కాంక్షిస్తూ మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన తెలంగాణకు మంగళం, జయ మంగళం. మంగళం మన జ్యోతిరావుకు మంగళం, జయ మంగళం. మంగళం మన సావిత్రిబాయికి మంగళం, జయ మంగళం. మంగళం మన కస్తూర్బాకు మంగళం, జయ మంగళం. తరికిట జుంతరిత. సావిత్రిబాయి పూలే బుర్రకథ.